అందరికి వచ్చేయండి అమ్మా, అందరు ముందుకు వచ్చేయండి. ఈ ముందు కుర్చీలు రెండు ఎవరు వండి? ఈ రెండిట్లో ఎవరు కూర్చోవాలి? ఉన్నారా? ముందు ఖాళీకి కనబడితే వెనకాల కూర్చోకూడదు. క్రీస్తు యేసునందు చేరువచ్చిన ప్రియులైనటువంటి సోదర సోదరిమణులైన మీ అందరికీ మనందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ సేవకులు క్రిస్టఫర్ గారికి, అలాగే తిరుమలగిరిలో సేవా పరిచర్ని కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులైన సోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలను మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29, 30. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ నాతో కలిసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ కృపా కనికరములను బట్టి అనుగ్రహించిన ఆయుష్కాలంలో ఈ దినమును మా కొరకు ప్రత్యేకించి నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి నీ వాక్యం వినుటకు మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకు స్తోత్రములు సమర్పిస్తున్నాం తండ్రి. పరిశుద్ధమైన మీ ఆలోచనలను, మీ సంకల్పాన్ని నీ పిల్లలుగా గ్రహించి మీరిచ్చినటువంటి బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తించి మీ సంకల్పములో స్త్రీలుగా వారి వారి పాత్రలను వారు గుర్తించి నిన్ను ఘనపరచి మీరిచ్చినటువంటి ప్రతి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని నీ పిల్లలకు దయచేయండి. నీ సంకల్పం ఏదో వారికి తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నాను. మీ ఆత్మ సహాయము చేత బోధింపును అనుగ్రహించండి. ఒక్క మాట అయినా మా సొంత మాట కాకుండా నీ ప్రజలను నీకు దగ్గర చేసే విధంగా నీ మాటలు బోధింపును అనుగ్రహించమని నీ సన్నిధిని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో స్త్రీలుగా పుట్టినటువంటి వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎక్కువ శాతం మంది వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు. వివక్ష అంటే తక్కువగా చూడబడుతున్నారు. స్త్రీలు నిజంగానే తిరిగి కొట్టలేని, తిట్టలేని బలహీనులు. అనేక చోట్ల వారిని
యూజ్ అండ్ త్రూ, ఒక అవసరానికి వాడుకొని పారవేసేటువంటి ఒక వస్తువుగా అందరూ చూస్తున్నారు. ఒక విధంగా ఈ విషయాలన్నిటిని చూస్తున్నప్పుడు సమాజంలో స్త్రీలందరూ ఎక్కడో ఒక చోట మేమేమీ తక్కువ కాదు, మేము కూడా మనుషులమే, మా హక్కులు మాకు ఇవ్వాలి, మాకు పురుషులతో సమాన ప్రాధాన్యతను కల్పించాలి, మమ్మల్ని చేతగాని వారుగా చూస్తూ మమ్మల్ని బలహీనులను చేసి మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు అని ఆయా మూలల నుంచి స్త్రీలు కేకలు వేసినప్పుడు మానవతా దృక్పథం కలిగిన అనేక మంది సంస్కర్తలు స్త్రీల కోసం కొంత ఆలోచించి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యతలను కల్పించారు. ఈ క్రమంలోనే మన భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ నుంచి ఏ పథకం ఇవ్వాలన్నా పురుషుల పేరు మీద రాదు. ఎవరి పేరు మీద వస్తుంది? రేషన్ కార్డు రావాలన్నా స్త్రీలే, ఇల్లు పట్టాలు రావాలన్నా, ఇల్లు స్థలాలు రావాలన్నా స్త్రీల పేరు మీదనే. మీరు ఫీల్ అవ్వద్దండి అని మిమ్మల్ని సంతోషపెట్టి సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ప్రభుత్వ పథకాలు కూడా స్త్రీల పేరు మీదనే ఏర్పాటు చేశారు. జరుగుతున్న పరిస్థితులన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు ఒక విధంగా స్త్రీ భూమి మీద అందరికంటే పురుషుల కంటే ఎక్కువ శ్రమ భరిస్తుంది. ఎక్కువగా అవమానించబడేది కూడా స్త్రీనే, ఎక్కువ బాధపడేది ఆమె. అంతేకాదు బలవంతురాలు కూడా స్త్రీనే. పురుషుడికి చిన్న రోగం వచ్చినా, చిన్న నొప్పి వచ్చినా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సేవలు చేయాలి. కానీ స్త్రీకి బాధ కలిగితే ఇటు పురుషుడు అనేవాడు తలకాయ గుడ్డెత్తి చూడలేదు. ఏమైందంట, ఏమో నాకు ఏదో నొప్పి అనిపిస్తుంది, పోతే డాక్టర్ దగ్గరికి పోదాంపా అంటాడు. కానీ పురుషునికి ఏదన్నా అయితే ఫస్ట్ సగం పని డాక్టర్గా భార్య మారిపోయి చేసేస్తారు. నా పిల్లలు కూడా పెద్ద పిల్లలు కదా, కాళ్ళు నొస్తున్నాయంటే నిలబడి మరి ఆదివారం రాగానే 3 గంటలు నిలబడి ప్రసంగం చేయాలని అంటే, డాడీ కాళ్ళు నొస్తుంటాయి ఈరోజు, డాడీ కాళ్ళు ఏడ నొస్తున్నాయి డాడీ, మడిములు ఎక్కువ నొప్పి వస్తాయి, మడిములు పట్టుకుని వచ్చేస్తుంటారు పిల్లలు. అంటే పిల్లలు అనగానే సగం డాక్టర్లు ఇంట్లోనే తయారైపోతారు భర్త కోసం, పురుషుల కోసం అయితే. కానీ అదే ఆడపడుచులు, ఆడపిల్లలకి ఏ జ్వరం వచ్చినా, ఏ బాధ వచ్చినా హాస్పిటల్కి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్తాడే తప్ప తన వంతుగా తను ఏమి మ్యాక్సిమం చేయరు. ఎక్కడో ఒక చోట చేస్తారు మంచివాళ్ళు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు స్త్రీలుగా మీకు ఎప్పుడైనా ఏమి జనవరా ఇది అని ఏమన్నా అనిపించింది? ఇప్పుడు పొద్దున్న లెగాలి మీరే, వంటలన్నీ చేయాలి మీరే. ఇప్పుడు ఇంతెందుకు, నా భార్య సంగతే చెబుతాను. నాకు సేవలు చేయాలి. నాకు 3 కూతుళ్ళు, 3 పిల్లలకి పసితనం నుంచి నాకు పెళ్ళైన నాటి నుంచి దేవ పరిచర్యలో ఉన్నాను. 2001 నుంచి. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఇంటి విషయాలు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు 3 పిల్లల్ని సంజాయించి పెద్ద చేసిన బాధ్యత ఎవరిది? ఆమెదే. అందరూ అలాగే, అందరి కుటుంబాలు చెబుతున్నాను, అందరి కుటుంబాల సంగతే చెబుతున్నాను. తిరిగి వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పుడు అడుగులు వేశారే అనుకోండి, నెక్స్ట్ ఎవరిని క్వశ్చన్ చేస్తారు? తల్లినే క్వశ్చన్ చేస్తారు కదా. పిల్లల్ని జాగ్రత్తగా పెంచింది. కాలేజీల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు కాలేజీలకు వెళ్ళొస్తున్న వాళ్ళ బట్టలు ఎవరు ఉతకాలి? పూర్తి సేవలు పసితనంలో ఎట్ట చేశారో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా అలాగే చేయాలా. కూతురుకి పెళ్లి చేసాం, అల్లుడు వస్తారు, వాళ్ళిద్దరికి, ఆమెకి 2 బిడ్డలు, బిడ్డకి అల్లుడికి కదా, తర్వాత వాళ్ళకు పుట్టిన 2 బిడ్డలకి, ఈమెకు పుట్టిన 2 బిడ్డలకి, తర్వాత నాకు, ఇంతమందికి ఎవరు చేయాలి సేవ? ఆమె ఒక్కతే చేయాలి. అయినా ఏ రోజు అలసిపోదు పాపం. అంటే ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు వారి కష్టం బాల్యదశ నుంచి ఇంట్లో అమ్మకి సహాయం,
ఇంట్లో నాన్నకి సహాయం, ఏదో ఒక తోడు, ఏదో ఒక సహాయం చేస్తూనే పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళు తమ భర్తల వలన ఎలుకలు ఇబ్బందులు పడి అవమానాలు భరించి పిల్లల్ని కని, అది చావుకు తెగించి బిడ్డలను కని వారిని పెంపకంలో తేడా జరిగితే అవమానించబడి, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటే ఏం జన్మ రేది, మీరు బాధ, మీ జన్మలు ఆడ జన్మకి ఎవరు ఫీల్ అవ్వకూడదని సినిమా కథలు రాసే వాళ్ళు కూడా అపరూపమైనదమ్మా ఆడ జన్మని పాట రాసేసుకోండి, ఎందుకంటే మిమ్మల్ని ఫీల్ అవ్వకూడదు, మీరు బాధపడకూడదు, బాగా సేవలు చేయాలని. కానీ ఆలోచన చేస్తే పురుషుని కంటే ఎక్కువగా కష్టపడేది, ఎక్కువగా ఓర్పు కలిగింది, ఎక్కువగా సంతోష పెట్టేది, ఎక్కువగా బాధపడేది కూడా స్త్రీనే కదా. వీటన్నిటిని చూసినప్పుడు మీరు ఏమనుకుంటారో అంటున్నాను. ఏమి జన్మం, కొంతమంది నోట్లో విన్నానండి, ఏం జన్మం ఆడ జన్మం, అదొక జన్మనట్టు, మొగోడుగానే పుట్టింటే బాగుండేదని అనుకుంటారండి కొంతమంది. నేను విన్నా నా చెవులతో. చాలా ఓపిక అవసరం. చనిపోయేంత వరకు, మీ కాళ్ళు చేతులు బాగా పనిచేసినంత వరకు, మీకు మనవలు మనవరాలు పుట్టినా సరే వాళ్ళకి సేవలు చేయాలి. కొన్ని ఇండ్లలో ఉన్నారు, ఇద్దరు కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగానికి పోతే పిల్లల్ని ఎవరు చూడాలి? వృద్ధురాలు ఇంటి దగ్గర ముసలమ్మ, వాళ్ళని చూసుకుంటా మళ్ళీ వాళ్ళ పిల్లలకి సేవలు చేయాలి. ఆ సేవలు కాకుండా ఇంకెన్నో తెలుసండి, కొడుకుకి కోడలకి వాళ్ళ బట్టలు కూడా ఉతికి పెట్టేటువంటి అత్తలు ఉన్నారు చాలా మంది. చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఎక్కడ చూసినా ఎక్కువగా శ్రమ పడుతుంది వాళ్ళే. ఆ శ్రమను చూసినప్పుడు నిజంగా స్త్రీ జన్మ ఎందుకర్రా అన్నట్టుగా అప్పుడప్పుడు స్త్రీలకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందా అనిపించదా? విచిత్రం ఏంటంటే, ఒకవేళ మీకు మీరే ఎవరుగా పుట్టాలనుకున్నారో వాళ్ళగా మీరే పుట్టేయండి అని గాన దేవుడు అని ఉంటే మీరు ఎవరుగా పుట్టిండేవాళ్ళు చెప్పండి? నిజంగా చెప్పండి. మీరే మీకు ఇష్టమైన జన్మని ఎన్నుకోండి అని మీకు అవకాశం ఇచ్చింటే మీరు ఎలా పుట్టిండేవాళ్ళు, ఏ జన్మని ఎన్నుకొని ఉండేవాళ్ళు అంటున్నా. ఏమా అర్థమైందా? ప్రశ్న అర్థం కాలేదా? అర్థమైందా? మరి ఎవరుగా పుట్టిండేవాళ్ళు? అబ్బాయిలుగానే. అంటే మీరు స్త్రీలుగా బ్రతకడం మీకు ఇష్టం లేదు. కొన్ని పురుషులను అడిగి చూద్దామా? పురుషులు కూడా ఉన్నారు కదా. ఏమంటే మీరే ఎంపిక చేసుకుని పుట్టండి, మీ జన్మని మీరే నిర్ణయించుకోండి అని దేవుడు ఒకవేళ ఎవడు కానీ అవకాశం చెప్తున్నాను మీకు ఇచ్చుంటే మీరు ఎవరిగా పుట్టడాన్ని నిర్ణయం చేసుకుని ఉండేవాళ్ళు. మీరు తక్కరు. ఏం రాకపోతే ఆడపిల్లగా పుట్టింటే బాగుండదు అనిపించింది ఎప్పుడన్నా? వాళ్ళకైతే అనిపించింది మగవాళ్ళగా పుట్టింటే బాగుండదు. మీకేమని అనిపించిందా అంటున్నా? అచ్చులు ఏముండో నిర్ణయాలు చెప్పేసి పురుషుడు ఎప్పుడూ కూడా స్త్రీగా పుడితే బాగుండేది అని అనుకోడు. కానీ పనికిమాలిన కొంతమంది స్త్రీలుగా జుట్టుంటే చాలు అనుకున్నాడు, జుట్లు కట్టుకుంటున్నారు దరిద్రులు. తెలియలేదు వీళ్ళకి, జ్ఞానం లేదు. అవసరమైతే దేవుడు ఆడపిల్లలాగానే పుట్టించుండేవాడు కదా వాళ్ళని, అవునా కదా? ఆ వేషం అవసరం వాళ్ళకి. వీళ్ళరా భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆలోచించి ఉన్నప్పుడు ఇంతకు పురుషులుగానే మేమే ఈ పురుషులుగానే పుట్టాలని ఎందుకు అనుకున్నారు? పోనీ చెప్పండి అయ్యా, మీకు తెలిసింది కదా. అందుకన్నా దేవుడు మిమ్మల్ని పుట్టించింది పురుషులుగా. ఇప్పుడు విషయం ఏంటంటే, స్త్రీలు కూడా పురుషులుగా పుడితే బాగుండేదని వాళ్ళు అనుకుంటున్నారు, పురుషులు కూడా మేము పురుషులుగానే ఉంటే బాగుండేది. మొత్తానికి అందరూ పురుషులు అయ్యింటే పరిస్థితి ఏంటి అని. పోని పురుషులు అనుకున్నారు, స్త్రీలు అనుకున్నారు. మీరు ఈ విధంగానే స్త్రీలుగా పుట్టాలని, పురుషులుగా పుట్టాలని నిర్ణయించింది దేవుడు. రైట్. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు అనేది ముఖ్యమైన ప్రశ్న. కానీ
మీరు ఎలా పుట్టారు అనేటువంటిది ప్రశ్న. స్త్రీలుగా మనం ఎందుకు పుట్టాం? ఇందుకోసమేనా? జీవితం అంతా సేవ చేయడానికేనా? చెయ్యాలి, కాదనట్లేదు. అలాగే పురుషుడు కూడా. మీకు అన్ని మొత్తం ఒక ఆయన వర్ణించాడు, మొత్తం రకరకాల జంతువుల్లో ఉన్న సుగుణాలు అన్నీ కూడా మీలోనే ఉంటాయట. ఎవరిలో? స్త్రీలో. కాకి లాంటి గోల, కోకిల లాంటి ఈల, నెమల్ లాంటి నాట్యం, అర్థమైందండి? ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? కానీ ఏది ఏమైనా కూడా ప్రియులారా, మనం ఎందుకు పుట్టామనేది చాలా ముఖ్యం. మేము పురుషులుగానే పుట్టాలని పోనీ ఎందుకు పురుషులుగా పుట్టాలనుకున్నారు మీరు? ఏమి తెలిసింది మీకు పురుషులుగా పుట్టాలని? ఈ ప్రపంచంలో రెండు జీవులు, రెండు రకాల మనుషులు, స్త్రీలు, పురుషులు. ఈ నిర్ణయం చేసింది ఎవరు? దేవుడేనా? దేవుడే చేసి ఉంటే ఎందుకు చేసినట్టు, అది కదా తెలుసుకోవాల్సింది. దేవుడు ఎందుకు చేశాడు స్త్రీల్ని? మన పాఠం ఏంటంటే స్త్రీలు దేవుని సంకల్పంలో స్త్రీ, దేవుని సంకల్పంలో స్త్రీ పాత్ర ఏంటి? మనల్ని స్త్రీలుగా మిమ్మల్ని ఎందుకు దేవుడు పుట్టించాడు భూమి మీద? ఇన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు, హింస అనుభవిస్తున్నప్పుడు, వివక్షకు గురవుతున్నప్పుడు మేము స్త్రీలుగా ఎందుకు పుట్టామర్రా అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తే, అలాగే ఎప్పుడన్నా ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఈ జన్మ నచ్చకపోతే జన్మనిచ్చిన దేవునినే నిందింతురేమో. కాబట్టి దేవుని యొక్క నిర్ణయము, దేవుని సంకల్పం. ఎందుకంటే మనం పుట్టడం వెనకాల ఎవరి నిర్ణయం ఉంది? మనుషుల నిర్ణయం అయితే లేదు. అందుకనే మీరు ఎవరుగా పుట్టాలన్న నిర్ణయం మీకు విడిచిపెట్టబడలేదు. మీరు స్త్రీలుగా పుట్టాలన్నా పురుషులుగా పుట్టాలన్న నిర్ణయం ఏ తల్లిదండ్రులది కాదు, ఏ పురుషులది స్త్రీలది కాదు. అది సాక్షాత్తు దేవాది దేవుని యొక్క నిర్ణయము. అది దేవుని నిర్ణయానికి విడిచిపెట్టబడ్డ వాస్తవం, సత్యం. అందువలన దేవునికి ఇష్టమైంది అది, మీరు స్త్రీలుగా పుట్టాలని, పురుషులుగా పుట్టాలని. మొదటిది. రెండో విషయం, దీని వెనకాల దేవునికి సంకల్పం ఉంది. అది ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సంకల్పం అంటే ఏంటి నాయనా? సంకల్పం అంటే ఏంటి? మీకేమైనా అర్థమైంది చెప్పండి. సంకల్పం అంటే కొన్ని ఇంగ్లీషులో చెప్పండి. సంకల్పాన్ని, ప్లాన్ ఏమంటారు ఇప్పుడు చెప్పండి. కొన్ని అంతే మనకే. దీన్ని ఏమంటారు తెలుగులో చెప్పండి? పెన్నే అంటారు అంతే. మీరు అలాగ తయారైపోయాం మనం. సంకల్పం అంటే దానికి ప్లాన్ అంటే సరిగ్గా చెప్తారు మీరు. ఉద్దేశం అంటే ప్లాన్ అంటే ఏంటైనా ప్రణాళిక. ప్రణాళిక అని దేనికి అంటే ముందు చేయబోయే దానిని, భవిష్యత్తులో చేయబోయే దానికోసం ముందుగా ప్లాన్ చేస్తున్నాం, ప్రణాళిక చేస్తున్నాం, డిజైన్ చేస్తున్నాం, ఒక నమూనా గీస్తున్నాం. కానీ ఈ నమూనాని, ఈ ప్లాన్ని చేయకన్నా ముందు, ఈ సంకల్పానికి ముందు ఒకటి ఉంటుంది. ఏంటిది? నిర్ణయం. నిర్ణయం చేస్తారు. నిర్ణయించబడిన దానిని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన దానిని పనిలో పెట్టి చేస్తారు. నేను మీ దగ్గరికి రావాలి, ఇక్కడ వచ్చి పని చేయాలి, దీనికి సంబంధించి ముందు ఒక నిర్ణయం జరిగింది. ఫలానా రోజు ఫలానా డేట్న మనం అక్కడికి మీరు రావాలి బ్రదర్ అన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు దానికి సిద్ధపడ్డారు. సో నేను కూడా నిర్ణయం తీసుకున్నాను, అయిపోయింది. ఒక నిర్ణయం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే సరిపోదు, దానికి ఏముండాలి? ప్లాన్ ఉండాలి. ఎలా వెళ్ళాలి? ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా, కారులో వెళ్ళాలా, ఏ సమయానికి వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్తే ఎలా ఉంటుంది? దీన్ని ఏమంటారు? ప్లాన్ అంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? ప్లాన్ ప్రకారంగా వచ్చిన తర్వాత ఎందుకు వెళ్తున్నావు? పని. ఏం పని? ఇదిగో ఫలానా రోజు స్త్రీల మీటింగో, లేక 2 రాత్రులు పురుషులకు అందరు కలిపిన మీటింగ్. సో ఇలా ఉన్నప్పుడు ఇది పని. ఏం నిర్ణయం చేశామో దాన్ని ప్లాన్ చేసాం, ప్రణాళిక చేసాం. ప్రణాళిక చేసిన దాని ప్రకారంగానే పని జరిగిస్తాం. ఇక్కడ దేవుని సంకల్పం అనగానే, దేవుని సంకల్పానికి ముందు ఏం జరిగి ఉండాలి? నిర్ణయం జరిగి ఉండాలి. ఏం జరిగి ఉండాలి? నిర్ణయం జరిగి ఉండాలి. ఏంటి ఆ నిర్ణయము? దానిని మనం చక్కగా గుర్తెరిగిన వారై ఉండాలి.
ఏమండి? చూద్దామా ఇప్పుడు చదివిన వాక్యాన్ని చూడండి ఎంత బాగుంటుందో. రోమపత్రిక 8వ అధ్యాయము. అనగా ఆయన ప్రణాళిక చేసిన దాని ప్రకారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని, ఇంత సమకూర్చబడి అంత మేలు కలగడం, మేలు ఎవరు కలగాలి? ఆయన ప్రణాళికలో ఉన్న వారి అందరూ, ఆయన ప్రణాళిక ప్రకారంగా పిలువబడిన వారికి. నేను చాలా చెప్పాను, ఆయన సంకల్పంలో ఏమేముందో అది తెలియకుండా ఈ పాఠం అర్థం కాదు. దేవుని సంకల్పంలో ఏమేముందని చెప్పాను, ఎవరికి జ్ఞాపకం ఉందా? దేవుని అనాది ప్రణాళికలో ఏమేమి ఉన్నాయి? దేవుని అనాది ప్రణాళికలో కొన్ని ఉన్నాయి. ఒక 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. అది చెప్పాను మీకు చాలాసార్లు, ప్రారంభం నుంచి అవి చెప్తూ వచ్చాను. రైట్ నాయనా? నంబర్ 1 ప్రభు అయిన క్రీస్తు యేసు బలి. నంబర్ 2 అపోస్తుల బోధ. నంబర్ 3 ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. నంబర్ 4 దత్త స్వీకారం. నంబర్ 5 స్వీకరించబడిన వారు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుట. ఈ 5 దేవుని అనాది ప్రణాళికలు. అంటే ముందు నిర్ణయం చేశాడు, నిర్ణయించిన దానికోసం ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికలు ఈ 5 ఉంటాయి. ఈ 5 మీదనే దేవుని యొక్క కార్యక్రమాలన్నీ కొనసాగుతుంటాయి. ఈ 5 ప్రధాన అంశాలు తెలియకుండా 100 సంవత్సరాలు మీరు బైబిల్ చదివినా కూడా మీకు అర్థం కాదు. లక్ష్యం తెలియకుండా గుడికి రావడం, లక్ష్యం తెలియకుండా క్రైస్తవులు అవటం, గురి లేకుండా ఆరాధనకి వెళ్ళటం, సేవ చేయటం, వాక్యం చెప్పటం, ఏమండి ఇలా బ్రతికేయటం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఒక లక్ష్యం ఉంది ప్రతిదానికి. ఏ లక్ష్యం కొరకు దేవుడు ఇవన్నీ ప్లాన్ చేశాడో, ఈ ప్లాన్ చేయకముందు దేవుడు ఏం నిర్ణయించాడో దానిని తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకోకుండా మనం ఏం చేసుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఓకేనా? కనుకనే అందులో పిలుపు అనేటువంటిది కూడా దేవుని యొక్క సంకల్పానుసారమైన పిలుపు. అందుకని ఆ పిలుపు అపోస్తులు ప్రకటించిన సువార్త. ఏది పడితే అది సువార్త అనబడదు. బైబిల్లో 2 రకాల సువార్తలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు సువార్త, రెండవది భిన్నమైన సువార్త. 2 రకాల సువార్తలు ఉంటాయి. కాబట్టి తన సంకల్పానుసారంగా పిలువబడిన వారికి, తన సంకల్ప ప్రకారం పిలువబడిన వారికి, అంటే పిలిచినటువంటి పిలుపులో కూడా ఏముంది? సంకల్పం ఉంది. ఆ పిలుపులో ఏముందనంటే ఆ పిలుపు ఏంటిదనంటే అది అపోస్తుల బోధ. ఏ సువార్తతో వాళ్ళని పిలవాలో ఆ పిలుపును కూడా, ఆ సువార్తను కూడా దేవుడు ముందే నిర్ణయం చేశాడు అని దానిలో ముందే చెప్పేస్తున్నాను మీకే. రైట్? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. సమస్తం సమకూర్చబడింది ఎందుకోసం అంటే ఆయన ప్రణాళిక ప్రకారంగా అన్నాడు. రైట్? కిందికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇదంతా సమకూడి జరుగుచున్నది? ఎందుకంటే ఎవరి కుమారుడు? దేవుడనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎవరున్నారు? ఇంకొక ఆయన తన కుమారుడు. అందుకనే దేవుడు ఏం నిర్ణయం చేశాడంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారు. ఎవరినైనా ఎంత చక్కగా చెప్పాడు చూడండి జాగ్రత్తగా. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అని చూడండి. నిర్ణయం జరిగిపోయింది ముందు. ఏం నిర్ణయం జరిగింది? తనకు అనేక మంది కుమారులు కావాలనట. ఆ కుమారులలో తన కుమారుడు ఎవరైనా 4 సువార్తల్లో మీరు చదివి ఏం చూపిస్తుంటదంటే యేసుప్రభు వారిని దేవుడు దేవుని కుమారుడు, దేవుడు దేవుని కుమారుడు అని చూపిస్తూ ఉంటాడు. దేవుని కుమారుడు తన కుమారుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి అంటే ఏం ఉద్దేశిస్తున్నాడు? ఏం నిర్ణయించాడు దేవుడు అని అంటే దేవునికంటూ ఒక కుటుంబం కావాలి. ఏం కావాలి? దేవునికి కుటుంబం కావాలి. నిజమేనా? దేవుని కుటుంబం కావాలా? ఉందా? అవసరం లేదా?
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తాను ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవుడు ఎవరు, ఆయన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడండి. ఇలాగా ఏమని? హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంశాలు కింద పెట్టాడు. తాను ఏ విషయాలు అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన వినేవాడు ఎవరంటే ఆయన చెబుతున్నాడు, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబానికి ఆయనే తండ్రి. అంటే కుటుంబం కావాలన్న కోరిక ఎవరిదన్నమాట? ఆయనది. అందుకని ఈరోజు నీవు ఏ ఆలోచన లేకపోయినా నాకు పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయిపోతే సరిపోదా? కాదు. నీకేం కావాలా? పిల్లలు లేకుండా బతకలేరా? పెళ్లి చేసుకుంటే బతకొచ్చినా బతకలేరండి? బతకలేమా? యవనస్తురాలుగా ఉన్నంతకాలం ఆలోచిస్తారు, పెళ్ళి అయితే బాగుండే. ఆ పెళ్ళి అయిన తర్వాత ప్రశాంతంగా అంటే బతికొచ్చుగా? కాదు. అలాగా అయిన 2 సంవత్సరాల నుంచి మొదలు పెడతారు. ఇక పిల్లలు. పిల్లలు లేకుండా బతకలేరా? పెళ్ళి కదా మీరు కోరుకుంది. మీకు తెలియకుండానే ఏదో మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. ఏంటిది? కోరిక. ఏంటి ఆ కోరిక? నాకు ఒక కుటుంబం ఉండాలి. అసలు కుటుంబం కావాలన్న ఆలోచన నీది కాదయ్యది. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు గనుకనే కుటుంబాలు ఎలా ఉండాలో అన్న నియమాలు, నిర్ణయాలను దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఆ కుటుంబం ఆయన కావాలన్న ఆలోచన లేకపోతే కుటుంబాన్ని గూర్చిన ప్రస్తావన బైబిల్లో చేర్చి చెప్పాల్సిన అవసరం ఆయనకి ఉండదు. అర్థమవుతుందా? ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఎలా కుటుంబాలు ఉన్నాయి భూమి మీద ట్రై చేయండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ ప్రభు చిత్తం అయితే స్త్రీల మీటింగ్లో మిమ్మల్ని అడుగుతాను. కుటుంబం అనేది ఎలాగో చెప్పేసాను కాబట్టి ఒక ఆది కాండంలోనే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అని నోట్ చేయండి, తెలుస్తుంది. అర్థమైందండి? ఒక ఆది కాండం 50 అధ్యాయాలు కదా. ఈ 50 అధ్యాయాలలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక ప్రశ్న. మీరు ఎన్ని కుటుంబాలు అన్ని సమాధానాలు రాయాలి. ఎవరు ఆ కుటుంబ యజమానుడు? ఎవరు? ఆయన. మొదటి కుటుంబం ఎవరు? ఆదాము హవ్వలు. ఆ తర్వాత ఆదాము హవ్వలు అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు మరి? కదా, హేబెల్ చంపేశాడు. కానీ కయ్యూను కుటుంబం ఉందా లేదా? కయ్యూనుకు పిల్లలు ఉన్నారు, మరలా వాళ్ళ కూడా కుటుంబం ఉంది. ఆ కయ్యూను కుటుంబం అంతా అలా కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత షేతు ఉన్నాడు. షేతు కుటుంబం ఉందా? కూడా షేతు కుటుంబంలో ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు? ఏనోషు, ఆయన కూడా కుటుంబం ఉందా? ఈ కుటుంబాలు అందరి పేర్లు ఉన్నాయి, కానీ కుటుంబాలుగా కొందరే కనబడుతుంటారు మీకు. ఆ కుటుంబాలన్నీ నోట్ చేసి చూడండి. చెప్తున్నానమ్మా, జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుందట? ఇది బిల్డింగా? ఏం కట్టుకుంటుంది మరి? ఈ ప్రపంచం అంతా కుటుంబాలుగా కట్టబడితేనే ప్రపంచం కట్టబడ్డట్టు. కుటుంబాలు కలిస్తేనే సంఘం. అర్థమవుతుందా లేదా మీకే? సంఘం అంటే కుటుంబాల కలయిక. కుటుంబం అంటే స్త్రీ పురుషుల యొక్క, పిల్లలు, తల్లి తండ్రి, వారి కలయిక కుటుంబం. కాబట్టి ఇప్పుడు కుటుంబం కట్టుకోవాలనుకున్నప్పుడు కుటుంబాలను గూర్చిన వాస్తవాలు మీకు తెలియాలా లేదా? అందుకని మీరు బైబిల్లో కొన్ని కుటుంబాలను మీరు చదివితే, ఒక్క పుస్తకంలో చెప్పాను మీకు, ఆది కాండంలో కుటుంబాలను చదవండి. ఆ కుటుంబాలన్నిటి నోట్ చేయండి. ఏ కుటుంబము దేవునికి అనుకూలంగా బ్రతికింది, ఏ కుటుంబం దేవునికి ప్రతికూలంగా బ్రతికింది అనే విషయం మీకు అర్థమైపోతే, ఇందులో నాకు కుటుంబం ఉంది కదా, నేను ఎట్లా కట్టుకున్నానో నా కుటుంబం ఎలా ఉందన్నది మీరు పరీక్షించుకోవచ్చు. అప్పుడు అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఎక్కుతుందా? వాక్యం ఎక్కుతుందా నాయనా? చదవాలి, మరి గ్రంథాన్ని చదవాలి. రైట్, పాయింట్లోకి వెళ్దాం. ఎక్కడ ఉన్నాం మనం? దేవుడు తండ్రి, ఆయనకు పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో
ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఇలా ప్రార్థిస్తున్నాను అన్నాడండి. పౌలు గారు ప్రార్థన చేసే దేవుడు ఎవరంటే పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి ఆయనే. కాబట్టి ఆయనకు కుటుంబం కావాలి. అర్థమైందనైనా? ఆయనకు కుటుంబం కావాలి, ఆయనకు కుటుంబం కావాలి. ఆ కుటుంబంలో తనకు కుటుంబం అంటే ఏంటి? పిల్లలు. అర్థమైందా? ఆ పిల్లల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ పిల్లలట ఎలా ఉండాలట? ఒకటి వాళ్ళందరిలో యేసు ప్రభు వారు ఏమైపోవాలట? జ్యేష్ఠుడు అవ్వాలి. అంటే అర్థం ఏంటండి? జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటి? పెద్దవాడు అని, అంతేనా? ఇప్పుడు పెద్దవాడు అనబడాలంటే ఆయన ఇప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా పెద్దోడు అని పిలుస్తారా? పిలవరు కదా. దేవునికి నిర్ణయం చూడండి ఎలా ఉంది. ఆయన కుటుంబం, ఆయనకు పరలోకంలో ఒక శాశ్వతమైన కుటుంబం కావాలి. ఆ కుటుంబంలో తనకు కుటుంబం అంటే పిల్లలు కావాలి. ఆ పిల్లలలో పరలోకమందున్న తండ్రి అయిన దేవుడున్న మహాలోకంలో యేసు ప్రభు వారు ఆయన సంకల్పంలో చెప్తున్నాడు. ఆయన సంకల్పం చెబుతున్నాడు. యేసు ప్రభు వారు జ్యేష్ఠుడుగా ఉండాలని కోరుకున్నాడట. ఎవరి నిర్ణయం అయినది? తండ్రి అయిన దేవుడి నిర్ణయం. అందుకది నిర్ణయము అని అన్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఆ నిర్ణయంలో ఇప్పుడు ఆయనకు కుమారులు కావాలి కదా. ఈ కుమారులు ఎటువంటి వారై ఉండాలి? ఇప్పుడు రైట్, కుమారులు కావాలి, కుమార్తెలు కూడా కావాలి. కుమారులు అనేక మంది కావాలనుకున్నప్పుడు ఈ కుమారులందరూ ఎలా పుట్టాలి భూమి మీద? వాళ్ళని ఆడ పుట్టించాలనుకున్న పరలోకంలో పుట్టించి తలచలా, భూమి మీద పుట్టాలి. వాళ్ళు ఎలా పుట్టాలి మరి భూమి మీద? వాళ్ళు భూమి మీదకి వచ్చే మార్గం ఏది? అసలు దేవుడు అలా నిర్ణయించుకున్న తర్వాతనే ఆదాము హవ్వలను దేవుడు చేసుకున్నాడు. ఆదాము చూస్తారు ఒకసారి, లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో నిర్ణయము జగత్తు పుట్టక ముందు, మానవ జాతి పుట్టక ముందు దేవుని నిర్ణయం అది. ఆయనకు ఒక కుటుంబం కావాలి, ఆ కుటుంబంలో పిల్లలు కావాలి. ఆ పిల్లలు పరలోకానికి వస్తే ఆ కుటుంబంలో తన కుమారుడైన యేసు ప్రభు వారు జ్యేష్ఠుడు అవ్వాలన్నది ఆయన నిర్ణయం. అది మీకు చిన్నగా కనబడ్డా పెద్దగా కనబడ్డా ఇదే సత్యం. రైట్. నెక్స్ట్ ఏమంటే ఆ పిల్లలు భూమి మీదకి రావాలి. కానీ ఆ పిల్లల కోసం కూడా దేవుడు రాయించిన ఒక అద్భుతమైనటువంటి మాట అండి. 3:30 చదవండి. ఆయన ఎక్కడి నుంచి? యేసు ప్రభు వారిని కన్న మరియమ్మ గారి దగ్గర నుంచి మొదలెట్టాడు ఆయన. అర్థమైందా? దాదాపుగా అది ఎన్నో వచనం పైనుంచి 23వ వచనం నుంచి మొదలెట్టాడు. యేసు ప్రభు వారిని కన్న మరియమ్మ గారి దగ్గర నుంచి వెనక్కి తీసుకొని వెళ్తూ 38వ వచనానికి వచ్చేసరికి కెయినాను అనే ఆయన ఎనోషుకు కుమారుడు, ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు అంటూ చూడండి అక్కడ. అలాగే ఆదాము ఎవరికి కుమారుడట? వావ్, సూపర్ కదా. అంటే ఆదాము ఎవరి కుమారుడు అన్నమాట? తప్పు చేసినప్పుడే కాదు, తప్పు చేయకముందే కాదు, చేసిన తర్వాత కూడా ఆదాము దేవుని కుమారుడే. తప్పు చేశాడు, శిక్షకు పాత్రుడు, అది వేరే విషయం, తర్వాత ఆలోచన చేస్తాం దాన్ని. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మీకు అర్థమైపోవాలా, దేవుడు తండ్రిగా తనకు కుటుంబం కోరుకుంటున్నాడు అని. అందుకని ఆదాముని ఎవరి కుమారుడుగా చూపించాడు? దేవుని కుమారుడుగా చూపించాడు. అంటే ఈ కుటుంబాలను ఇలాగ వచ్చాయి అని చెబుతున్నాడు ఆయన. ఈ కుమారులందరూ ఇలాగొచ్చారు, ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. రైట్. ఇప్పుడు ఆ కుమారుడు కోసం, ఆ కుమారుని ద్వారా భూమి మీద అనేక మంది కుమారుల్ని భూమి మీద పుట్టించాలి. కనుక ఇప్పుడు పుట్టటానికి కూడా ఇప్పుడు దేవునికి అంటే కుమారులు మాత్రం ఉంటే సరిపోదు. ఆయన ఉద్దేశం, ఆయన ఫీలింగ్ చదువుతారా? అది కూడా మనకు తెలియాలి కదా. తెలిస్తే స్పష్టంగా తెలిసిపోద్ది అన్నమాట. దేవుడు కుమార్తెలను కూడా కోరుకుంటున్నాడు అని. ఓకేనా? కొరింథీ 2వ పత్రికలో ఉద్దేశం, ఒక విషయం అర్థం చేయించడానికి చెప్తున్నాను సుమా. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము
18వ వచనం, 6వ అధ్యాయము 18వ వచనం. అది అక్కడి నుంచి చదవాలి నాయన. 18వ వచనం అంటే రైట్. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున 14వ వచనంలో చెప్పిన దుర్నీతి పరులు, చీకటి సంబంధులు, అపవాది సంబంధులు, విగ్రహారాధికులైనటువంటి వారిలో నుంచి మీరేం చేయండి? వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక నుంచి జాగ్రత్త నోటు చేయండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు కావాలి ఆయనకి? కుమారులు ఒకటేనా? కుమార్తెలు కూడా. కుమారులు కుమార్తెలు ఉంటేనే భూమి మీద కుమారులు కుమార్తెలు పుట్టేది. అర్థమైందా లేదా? కుమార్తెలు అంటే స్త్రీలు, కుమారులు అంటే పురుషులు. దేవునికి ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబము చాలా మంది, అనేక సహోదరుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలనుకున్న చాలా మంది, ఎంత సంఖ్య తెలియదు మనకే. మీకు కూడా పితరులు, మన తండ్రుల కాలంలో ఉన్నట్టుగా చూస్తే మేము మా తండ్రి గారికి 5 మంది పిల్లలు, మొత్తం 6 మంది. ఒక ఆమె చచ్చిపోయింది చిన్నప్పుడే. మా తండ్రికి మేము ఎంతమంది? నాకు ఎంతమంది? 3. మీకు? మీ చేతనైతే ఎంతమందినైనా కానండి, నో ప్రాబ్లం. కానీ ఎందుకు ఆపేశారా అని కోరికన్నా ఉందా లేదా? ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుండేది అనిపించింది ఎప్పుడన్నా? నాకైతే అనిపించింది. మీకేమైనా అనిపించిందా లేదా? అందరూ సంపాదన కోసమే పుడతారా భూమి మీద? సంపాదించడానికి ఏంటండి? చట్టం లేదు, తుపాకీ గొట్టాలు లేవు, ఏమి లేదు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఎవడి బాధ వాడిది. నేను వీళ్ళని కన్నాను అనుకో, వీరిని మళ్ళీ పెంచి పెద్ద చెయ్యాలి. ఈ బాధ అంత ఎవడు పడతారు నాయన, ఒకడు జాలేరాని. కానీ మీ చిన్న మనసుతో కనేశారు మీరు. అర్థమైందా లేదా? వాస్తవానికి బైబిల్ ప్రకారంగా నన్ను అడిగితే నిజం మాట్లాడుకోవాలి, ఫ్యామిలీ ప్లానింగ్ సెక్షన్ లేవు దీంట్లో. చదివారా ఏడన్నా? బైబిల్ ఏడన్నా చదివారా? మరి ఎందుకు కట్టేశారు మీరు? దుర్మార్గులు కదండి. పెంచలేక. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏమంటది? ఇంకో విషయం ఉంది. ఏంటంటే, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను తగిన రీతిని సమాధి చేయబడకపోయిన ఎడల ఆ 100 మందిని కనేవాని గతి పిండముగా పడిపోయిన వాని గతే మేలు వాడికంటే అని అన్నాడు. ఇప్పుడు 100 మంది పిల్లల్ని కానీ నువ్వు సరిగ్గా పెంచకుండా, నీవు సరి అయిన విధానంలో పెంచలేదు, నువ్వు సరిగ్గా వాళ్ళని చూసుకోలేదు అనుకో, నువ్వు 100 మందిని కనడానికి నువ్వు పుట్టకపోతేనే బాగుండేది అన్నట్టుగా చెప్పేశాడు సొలొమోను 6:3 ప్రసంగిలో. అవునా కదా? కాబట్టి కుటుంబం అనేది ఆయన కావాలి, చాలా మంది పిల్లలు కావాలి. మీకు కూడా చాలా మంది పిల్లలు కావాలని ఉంది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మేము ఇలాగా కనలేకపోయాం. మళ్ళా ఇద్దుద్దరం చేసుకోమాకండి. పిల్లల కోసం కన్నా పనికిమాలిన సన్నాసులు ఉన్నారు కొంతమంది. తిట్టకూడదు. మరి ఏం చేద్దామండి? అమ్మాయికి అందరూ ఆడపిల్ల పుట్టాడా, మగపిల్ల కోసం పెళ్లి చేసుకున్నట్టు ఇంకొకటి దరిద్రుడు కదా. ఎందుకనంటే నాకు మగపిల్లడు కావాలండి. ఇప్పటికే 4 కనేసింది అమ్మాయి, 4 ఆడపిల్ల పుట్టేశారు. మరి ఇంకొకరు మళ్ళీ ఆడపిల్ల పుడితే అందుకని ఇంకొక ఆమె నేను మగపిల్లడి కోసం చేసుకున్నా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నరలేరా సమాజంలో? మీకు తెలియదు అంతే. 4 చోట్ల తిరుగుతాం కాబట్టి నాకు తెలుసు అంతే. మీకు మాకున్న తేడా అదే. చాలామంది ఉన్నారు. అంటే మొత్తానికి పిల్లలైతే ఎక్కువ మంది కావాలన్న కోరిక అందరికీ ఉంది, కానీ పెంచలేమేమోనన్న బాధ మనకి ఎక్కువ ఉన్నందుచేత సంకుచితంగా ఆలోచించాం. బట్ దేవునికి ఆ సమస్య లేదుగా. దేవుడికి పెంచడానికి చేతగానోడా?
అంటే మిమ్మల్ని పోషించడానికి భూమి మీద శక్తి లేదా? భూమిని ఎంతమందినైనా పోషించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు భూమికి ఇచ్చేశాడు, సూర్యునికి ఇచ్చేశాడు, మేఘాలకి ఇచ్చేశాడు, వర్షానికి ఇచ్చేసాడు. సమస్య ఉంది ఇక్కడ. మనం ఏదో తంత్రాలు కల్పించుకున్నాం. ఏం తంత్రాలు? కన్నాం అని అంటే చదివించొద్దు. చదివించాలనంటే మళ్ళీ వాళ్ళు ఎట్లుండాలి? బాగా మనకంటే బాగుండాలి, లోకంలో పక్కింటోడి కంటే బాగుండాలి, పక్కోడి పిల్లల కంటే ఇది దరిద్ర ఆలోచనలే తప్ప వాస్తవానికి మంచి ఆలోచనలు, బైబిల్లో ఉన్న మహానుభావుల్లాగా నా పిల్లలను నేను పెంచాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ ఉండదండి. భక్తి మార్గాన్ని పెంచాలన్న దానికంటే లోక సంబంధమైన ఆలోచనలతో తమ పిల్లల్ని పెంచాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది. అలాంటి ఆలోచనతో పెంచడం కానీ కనకపోవడమే మంచిది. రైట్. ఎక్కువ మంది పిల్లలు కావాలని కోరిక మనకు ఉంది. మనకంటే ఎక్కువ ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవునికి ఉంది. వాళ్ళు పరలోకంలో తన కుమారులు కావాలి. వారు భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలనంటే దేవునికి కుమారులే కాదు, కుమార్తెలు కూడా కావాలి. వాళ్ళు భూమి మీదకి రావాలి అని అంటే దేవుడు ఒక అద్భుతమైన నిర్మాణం చేశాడు. అది మొదటి మనిషిని దేవుడు నేలమట్టితో నిర్మించి అతని ద్వారా దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుడు ఆయన ప్రణాళికలోనే ఉన్న వాళ్ళే. అందుకనే దేవుడు ఏం చేశాడు? మట్టి బొమ్మతో స్త్రీని మట్టి బొమ్మతోనే చేశాడా? నిజమా? సరిగ్గా చెప్పండి. ఆ హవ్వమ్మని మట్టితోనే చేశాడా, చేయలేదా? సూటిగా చెప్పండి సమాధానం. మట్టితో చేయలేదా? సరిగా ఆలోచన చెప్పండి. ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తాను. పక్కటెమక నువ్వు ఎవరు పక్కటెమక? మిమ్మల్ని ఎవరు ఎమకతో చేసాడేటి? అమాయకంగా ఆలోచించరాదనైనా. మన్నైనది వెనుకటి వలనే మరలా మన్నైపోను. ఎవరిని ఆదాం మట్టితో చేశాడు? ముందు ఆదాం చేశాడు. మరి స్త్రీలు మట్టితో చేయలేదా? వాళ్ళు మట్టికి చేరరా? వారి దేహాలు ఏదో చేశారు. ఎముకను తీశాడు అంతేగాని మట్టితో చేయలేదంటారేంటి? ఆమెను కూడా మట్టితోనే చేయాలి. కానీ దేవుడు పురుషునిలో నుండి ఒక పక్కటెముకను తీసి స్త్రీని చేశాడు అన్నాడు. ఏం చేశాము? స్త్రీని తీశాడు, స్త్రీని చేశాడు అని అన్నాం. అర్థమైందండి? క్షమించండి. ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తకపోతే ఇంకో రకంగా ఉండేది. సిట్స్ బిల్డింగ్లో ఒక టీవీ కొని పెడితే కరెంట్ ఒకసారి ఎక్కువ వచ్చేసి మొత్తం కాలిపోయింది. రైట్, క్షమించండి. రైట్ నాయన, జాగ్రత్తగా వినండి. దేవుడు స్త్రీని పురుషుని చేశాడు. ఇద్దరిలో ఉన్నది ఎవరు స్వరూపం చెప్పండి? నమ్ముతారా? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి ఆదామును సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని ఇద్దరిని ఎవరు స్వరూపంలో చేశాడు నాయన? దేవుని స్వరూపంలో. స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని స్వరూపమేనా? చిన్న ప్రశ్న. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే ఏది? అంటే దేవుడు కూడా ఇట్లే ఉన్నాడనా? ఇలాగ ఉన్నాడన్నా? దేవుడు కూడా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరుందా? స్త్రీల ఆకారం, పురుషుల ఆకారంలో దేవుడు ఉన్నాడా? దేవుని అలా అర్థం చేసుకోవడం వల్లే కదా దేవునికి ఏదో ఒక రూపాన్ని అడ్జస్ట్ చేసుకుంది లోకం. దేవుని అపార్థం చేసుకోవడానికి గల కారణం, దేవుని ఏదో ఒక రూపంలో చూసుకొని ఆరాధించడానికి సమాజానికి గల కారణం ఏంటనంటే దేవుడు కూడా మనలాంటి వాడే అని. దేవుడు అంటే ఈ ఆకారం కాదు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకుంది ఎవరు అని అంటే, ఇందుకు దేవుని పోలిక ఎంతమందికి తెలిసినైనా? దేవుడు ఎవరో? ఆకారమా, ఆత్మ? ఆత్మ. కరెక్ట్. దేవుడు అదృశ్యుడు, నమ్ముతారా? దేవుడు అక్షయుడు, నమ్ముతారా?
దేవుడు అమరత్వం గలవాడు, నమ్ముతారా? ఇప్పుడు ఆయన పోలిక మీలో ఏముంది చెప్పండి? ఏంటది? ఇదేనా? ఈ రూపమేనా? కాదు కాదు. ఏది మరి? ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మపోలిక. ఆత్మపోలిక. దేవుని పోలిక ఏదనంటే ఆత్మపోలిక, రైట్? స్వరూపం అనేది ప్రత్యేకత. మళ్ళా స్వరూపం అంటే దేవుని క్యారెక్టర్ను సూచిస్తుంది. స్వరూపం దేవుని క్యారెక్టర్ అంటే దేవుని లక్షణాలు. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ప్రేమ స్వరూపి. దేవుడు ఏమైనాడట? ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది క్యారెక్టరా రూపమా? క్యారెక్టర్. దేవుడు నీతి స్వరూపుడు. నీతి అనేది లక్షణమా రూపమా? లక్షణం. సత్యస్వరూపి అంటాం. సత్యం అనేది క్యారెక్టర్ రూపమా? క్యారెక్టర్. అంటే దేవుని స్వరూపం అని అంటే మంచి గుణగణాలు, దేవుని లక్షణాలు, దేవుని స్వరూపం, దేవుని క్యారెక్టర్ సూచిస్తుంది బైబిల్. తెలుగు భాషలో పర్యాయ పదాలు ఒకే భావాన్ని చూస్తే రూపం అన్నా స్వరూపం అన్నా పోలికన్నా ఒకటే వాస్తవానికి మనం చదువుకున్న చదువుల్లో. కానీ బైబిల్ రెండింటిని విభజించి చూపిస్తుంది, రైట్? దేవుని పోలిక. అందుకని ఇప్పుడు ఈ రెండు ఆకారాలు, పురుషునిగా స్త్రీనిగా దేవుడు చేసినప్పుడు ఈ ఇద్దరిలో ఉన్నది ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. బాగా వినండి. స్త్రీలు పురుషుల్ని ఇద్దరు భూమి మీద పుట్టడానికే తప్ప దేహాన్ని వదిలిపెడితే మీరు స్త్రీలు గారు పురుషులు. అర్థమైందా? దేహంలో ఉన్నంతసేపే మనం స్త్రీ పురుషులం. అర్థమైందా లేదా నాయనా? దేహాన్ని వదిలిపెడితే, కానీ ఆయన ప్రణాళికలో అందరూ కుమారులే. దేవుని ప్రణాళికలో ఎవరు? మీరు కూడా దేవుని కుమారులే. దేహంలో ఉన్నంతసేపు దేవుని ఆలయం అనే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘమును కూర్చి ఆయన నివాసం మీలో నివసిస్తా, మీలో సంచరిస్తా, మనమందరం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నప్పుడు ఈ శరీరంలో దేహాల్లో ఉన్నాము కనుక ఇక్కడికి వచ్చిన ఆ జీవము గల మందిరం అనే సంఘానికి చెందినప్పుడు దేహాల్లో ఉన్నాము కనుక మిమ్మల్ని కుమారులు కుమార్తెలు కావాలన్నట్టు మాట్లాడలే. కానీ దేహాన్ని వదిలిపెడితే మీరు కుమారులు కాదు, కుమార్తెలు కాదు, దేవుని కుమారులు. ఓకే? స్త్రీ పురుషులు కాదు. ఒక్కటి అర్థమైందా మీకు? ఇప్పుడు పురుషుని ఒక రూపంలో, స్త్రీని ఒక రూపంలో దేవుడు చేశాడు, కరెక్ట్? స్త్రీ ఆకారాన్ని నిర్మించడం వెనకాల ఉద్దేశం, పురుషుని ఆకారాన్ని నిర్మించడం గల ఉద్దేశం ఏంటంటే వారిరువురు వివాహము చేసుకొని వారి దాంపత్యం ద్వారా పిల్లలను భూమి మీద కనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. మర్చిపోకండి. పిల్లలను భూమి మీద భార్యాభర్తలుగా వివాహం చేసుకుని పిల్లల కనాలన్న నిర్ణయం ఎవరిది? అందుకని మీరు స్త్రీ పురుషులుగా పుట్టాలన్న నిర్ణయం మీ చేతికి ఇవ్వలేదు. లేకపోతే మీరు కూడా మీ చేతిలోకి ఇచ్చింటే మీరు కూడా ఏం చేసుకునే వాళ్ళు? మొత్తం మగపిల్లల్ని తయారు చేసుకుని ఉండేవాళ్ళు. అవునా కదా? ఇది దేవుని చేతిలో ఉన్న కార్యం. మొదటి మనిషిని మట్టితో చేశాడు, రెండవ మనిషిని స్త్రీని పురుషుని పక్కటెముకతో తీశాడు. ఎందుకంటే వారిద్దరూ ఒక్క శరీరం అని చెప్పదలిచాడు. వివాహము ద్వారా మీరిద్దరు ఒక్క శరీరమై ఉంటారు కనుకనే వేరు కాదు, మీరిద్దరు వేరు వేరు కాదు కనుక వేరొకరిని ఆశించటానికి అవకాశం లేదని చూపించటానికి దేవుడు అలా చూపించాడు మనకి. పురుషుడు పరాయి పురుషుని ఆశించడం, స్త్రీ పరాయి పురుషుని ఆశించటానికి లేదు, పురుషుడు పరాయి స్త్రీని ఆశించటానికి వీలు లేకుండా మీరిద్దరు ఒక్క శరీరం, మీరిద్దరు ఒక్క శరీరం. కనుకనే మీ ఇద్దరి ద్వారానే, భార్యాభర్తలుగా మీ ఇద్దరి ద్వారానే పిల్లలు పుట్టాలి. ఒకవేళ ఎక్కువ మంది పిల్లలు కావాలన్న కోరిక దేవునికి ఉంది, కానీ ఇప్పుడు ఆదాము కొరకు ఎక్కువ మంది పిల్లలు కావాలంటే నలుగురు స్త్రీలను చేసి పెట్టి ఉండాల్సిందే. అలా చేశాడా దేవుడు? అంటే అర్థం ఏంటండి? దేవుని సంకల్పంలో ఒక పురుషునికి ఒక స్త్రీని, ఒక స్త్రీకి ఒక పురుషుడే, అంతే. కానీ వీళ్ళు స్త్రీ పురుషులుగా చేయడం వెనకాల దేవుని ఉద్దేశం మాత్రం ఏంటనంటే తనకు పిల్లలు కావాలి. ఆ కింద వచనం చదివితే తెలిసిపోతుంది మీకు. 27 వచనం చదివారు కదా, దేవుని స్వరూపములో వారిని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించను. 28వ వచనం, దేవుడు వారిని ఇట్లా ఆశీర్వదించను. ఎట్లాగంటే మీరు ఫలించి, అవి ఎవరు? మీరు ఎవరు ఇక్కడ? మీరంటే పురుషుడు స్త్రీ, భార్య భర్త, మీరిద్దరు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని
నిండించండి. ఎవరితో? కుటుంబం ఆయనకు కావాలా? అందుకనే స్త్రీ పురుషులుగా భూమి మీద దేవుడు మనల్ని నిర్మించాడు. యుక్త వయసుకు రాగానే వివాహం అనే బంధాన్ని, ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు. ఎవరిష్టానుసారంగా తిరిగి పెళ్లి చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. ఒకవేళ ఇష్టపడి చేసుకున్న ఒక పురుషుడు ఒక భార్య అంతే. అది దేవుని ఇష్టానుసారంగా, వారి తల్లిదండ్రుల ఇష్టానుసారంగా వివాహం చేసుకోవాలి. చేసుకున్నటువంటి వాళ్ళు వారి జీవితంలో వారికి స్త్రీలుగా పురుషులుగా పుట్టించి వారి దేహాలలో ఈ కోరికను పెట్టింది ఎవరో చెప్పండి. ఇప్పుడు ఒక వయసుకు అవయవాల పరిపక్వత చెందిన తర్వాత, అవయవాలు ఎదిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుడు స్త్రీని కోరుకొనుట, స్త్రీని పురుషుడు కోరుకొనుటనే ఈ లైంగిక పరమైన కోరికను పెట్టింది ఎవరో? దానికి అదే వచ్చిందా, లేక ఆదాము నుంచి వచ్చిందా? దేవుడు పెట్టాడా? దేవుడే పెట్టాడు. ఎందుకని? దీని వెనకాల ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం? తనకు కుటుంబం కావాలి. అందుకని భూమి మీద పిల్లల్ని కనే కార్యక్రమం కొరకు మాత్రమే భూమి మీద స్త్రీ పురుషులుగా మనము ఉన్నాము. అయితే ఈ భూమి మీద ఉండగానే మనం ఒక కుటుంబంగా ఎలా ఉండాలో అనే ఒక నియమ నిబంధనలు దేవుడు ఎందుకు పెట్టాడంటే, తన కుటుంబమును కూర్చున్నటువంటి వివరాలు, ఆ కుటుంబపు నమూనాని కూడా దేవుడి గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు దేవుని సంకల్పంలో స్త్రీ పురుషుల యొక్క పాత్ర, లేక స్త్రీ పాత్ర ఏంటి అని అంటే, వారు కూడా దేవుని స్వరూపంలోనే చేయబడ్డవారు. ఆయన కుటుంబాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసిన వారు. వారు కూడా దేవుని కొరకే పుట్టినవారు. పురుషుని పాత్ర, స్త్రీ పాత్ర ఇద్దరిది పరమ తండ్రి ప్రణాళికలో ఒకటే. వీరిద్దరూ భూమి మీద పిల్లల్ని కని కుటుంబంగా బాధ్యతగా పిల్లలని వారికి యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళు ఒక అద్భుతమైన ఆలోచనలతో పెంచేటట్టుగా, నిర్ణయం తీసుకునేటట్టుగా మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీసుకోవాలి. వారికి మంచి చెడు తెలిసేసరికి మంచిని మాత్రమే ఎన్నుకునే విధంగా మీ పిల్లల హృదయాలలో తల్లిగాను తండ్రిగాను ఏం చేయాలా? దేవుని ఆలోచనలను, దేవుని సంకల్పాన్ని వారి మనసుల్లో పెట్టాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాత అవయవాలు ఎదిగొచ్చాయనంటే, అవయవాలు ఎదిగిన తర్వాత ఆలోచనలు, తెలివితేటలు కూడా పెరుగుతాయి, పెరగవా? అప్పటికే మన పిల్లలకి ఏమొచ్చేసి ఉండాలా? ఏది మంచో ఏది చెడో, ఆడపిల్లగా మగపిల్లవాడుగా ఏం చెయ్యాలి, ఎందుకు మనమే పుట్టాం ఇలాగా, దేవుని సంకల్పం కొరకు, దేవుని కుటుంబంగా ఉండడం కొరకు, దేవుని పిల్లలుగా ఉండడం కొరకు. అలాగైతే అప్పుడు వారి ఎంపికలో కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎన్నికలో కూడా యోగ్యమైన ఎంపిక ఉంటుంది. అర్థమైందా? ఒక ఆడపిల్ల కోరుకోవచ్చు, ఒక మంచి భర్త దొరికి నన్ను అమెరికా తీసుకెళ్ళాడు ఏంటో బాగుండేది అని. అమెరికా తీసుకుపోయి చంపేసిన పర్లేదా? ఆడైతే దిక్కుమొక్క కూడా ఉండదు, చంపేస్తే తెలుసా మీకు? అలాంటి వాళ్ళు కావాలా? నాకు కూడా మంచి కలెక్టర్ లాంటి అమ్మాయి దొరికితే బాగుండదు అనుకుంటారా మగవాళ్ళు? కలెక్టర్ అయితే ఏమైపోతుందో తెలుసా? నువ్వు ఆమె ప్యూన్గా మారిపోవాలా. ఎందుకంటే అలాంటి సేవలు అందుకుంటారు మరి అక్కడ వాళ్ళు. సో ఏది ఏమైనా ప్రియ దేవుని పిల్లలారా, ఎంపిక అనేటువంటిది లోక సంబంధమైనటువంటి యోగ్యతను కాదు మీరు చూడాల్సింది. అది నేను చెప్తుంది. మీరు కుటుంబ వ్యవస్థని, కుటుంబాన్ని గురించి మాట్లాడదలిస్తే కొన్ని గంటల వారాల తరబడి చెప్పిన అయిపోతానండి. యెహోషాపాత్ అని ఒక ఆయన ఉన్నాడు, యూదుల రాజు. అద్భుతమైనటువంటి అతనికి ఒక బిరుదు, ఏ రాజును గురించి చెప్పనటువంటి గొప్ప మాట, అతడు దైవజనుడు అని ఉంటుందని యెహోషాపాతు కోసం. ఏమి లేని స్థితిలో నుంచి దేవుడు అద్భుతంగా హెచ్చించాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లలు చాలామంది ఉన్నారు ఆయనకి. కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు ఈయన యెహోషాపాతు గారు. కుమారునికి పెళ్లి చేయాలనుకుంటే ఎదిగొచ్చాడుగా, రాజ్యం స్థిరపడింది, ఒక స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు తన కుమారుని పెళ్లి చేయాలంటే ఎవరిని చూసుకోదలిచాడో తెలిసైనా? అప్పటికే రాజ్యం విడిపోయిన ఇశ్రాయేలు రాజ్యములో ఆహాబు, యెజెబెల్ అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఆ ఇంట్లో మొత్తం పెత్తనం అంత అమ్మగారిదే. ఎవరిదే? యెజెబెల్. తెలుసమ్మా ఆమె ఎవరో? యెజెబెల్ చరిత్ర తెలిస్తేనే మీరు యెజెబెల్ కాకుండా ఉంటారు.
తెలుసా తెలీదా? మొత్తం పుట్టింటి కాడ నుంచి 400 మంది ప్రవక్తలను తెచ్చుకున్న మహాతల్లి. ఇది ఆమెను పోషించడానికంటే ఎవడని పోషిస్తాడు? ఆమె వెనకాల తెచ్చిన ఆ సైన్యాన్ని పోషించడానికి మహానుభావుడు ఎవరు? యెహోషాపాతు. మామూలుడు కదా ఆయన, రాజు. మరి అలా ఆహాబు తన భార్యని యెజెబెలు చెప్పిన మాటల్లో వినేశాడు. యెహోవా దేవుని పేరు, అసలు ఆ పేరు చెప్పొద్దు అని అంటే, నాకు ఇష్టం ఉండదు యెహోవా పేరు ఎత్తొద్దు అని అంటే మానేశాడండి ఆయన. యెహోవా నామాన్ని ఉచ్చరించడం మానేశాడు. ప్రజలందరూ బయలుదేవతను పూజించేటట్టుగా చేయమన్నాడు. అందరూ విగ్రహారాధికులు చేసేసాడు. భయంకరుడు. అలాంటి వాడి కుమార్తె అయినటువంటి అతల్యని యెహోషాపాతు తన కుమారునికి భార్యగా తెచ్చుకున్నాడు, అంటే తన కోడలుగా తెచ్చుకున్నాడు. ఎందుకు ఇలాగ ఆలోచింత మూర్ఖంగా ఎందుకు ఆలోచించాడో తెలుసా? ఎంపిక సరి అనేది కాదు, లోక సంబంధమైన ఎంపిక. ఇప్పుడు నేను రాజుని, నా కుమారుడికి భార్యగా ఉండాలి, నాకు కోడలుగా వచ్చిందంటే ఎలా ఉండాలా? రాజుగారి వంశానికి తగినట్టుగా ఉండాలా, నా స్థాయికి తగినట్టుగా ఉండాలా అనుకొని ఆలోచించాడు యెహోషాపాతు. అంతే, ఒక్క తప్పుడు అడుగు వేశాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అహాబు ఇంట్లోకి వెళ్ళి అతల్య అనే అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాడు. ఈ పెద్ద ఆయన యెహోషాపాతు బ్రతికున్నంత కాలం అణిగిమణిగి ఉంది. యెహోషాపాతు చచ్చిపోయిన మరుసటి దినం నుంచి చూపించింది యెజెబెలు యొక్క ప్రతిరూపం అంతా అతల్యాలో చూపించింది. తెలుసండి, తన భర్తను రాజుగా చేయాలి అని అంటే తండ్రి గారు యెహోషాపాతు చచ్చిపోయిన వెంటనే 70 మంది కొడుకులని ఎవరిని ఉంచకుండా చంపించేసిందండి. ఫస్ట్ వాళ్ళని చంపేసి, లేకపోతే రాజ్యం నీకు దక్కుతుండనేది. అంతే, రాజవంశాన్ని నాశనం చేయించింది. ఇంకా ఆమె చరిత్ర చాలా పెద్దది. నేనేమంటున్నానంటే, మీ ఎంపిక లోక సంబంధమైన స్థాయికి తగినట్టుగా చూసుకోపోయారా? నేను బాగా చదువుకున్నా కాబట్టి నాకు ఎట్లాంటి భార్య ఉండాలా? బాగా చదువుకున్నా, నాలాగా చదువుకున్నదే ఉండాలా? సంకనాకి పోతావు తర్వాత, జాగ్రత్త. ఎందుకు మీకు తెలియదనండి, మీరు లోక సంబంధమైన ఎంపిక చూసుకుంటున్నారు. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్య ప్రకారంగా యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఒక భార్య నాకు కావాలని కోరుకోండి. అలాంటి భర్త నాకు కావాలి. అలాంటి ఎంపిక నా జ్ఞానానికి సరిపోదు కనుక ఈ బాధ్యతను ఎవరికి ఇస్తే బాగుంటుంది? బాల్య దశ నుంచి నన్ను తమ కనుసన్నల్లో పెంచుకున్న నా తల్లిదండ్రులు ఇచ్చకే వదిలిపెట్టాలనే జ్ఞానం కలిగి ఆడపిల్లలుగా మీరు ఆలోచించుకోవాలి నాయన. లేదా ఒకవేళ మీ తల్లిదండ్రులు అంత సమర్థులు కాదని అనిపించిందా? అలాగైతే అదే క్రమంలో పరమ తండ్రి చేతిలో పెట్టి నీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుతాడు. అంతేగాని లోక సంబంధమైనటువంటి ఎంపిక కోసం పోతిరనంటే మీ జీవితాలన్నీ కూడా అంధకారమయమైపోతాయి. కుటుంబాలలో తల్లిదండ్రులైన వారు, పిల్లలైన వారు ఎలా ఉండాలన్న విషయాల్ని నేర్పగలిగినటువంటి సంగతులు ప్రపంచ మత గ్రంథాలలో లేవు. ఎందుకు మీరు కుటుంబంగా కట్టబడ్డారు అని అంటే, ప్రతివాడు ఏ ఇంటిని కదిలించి చూడండి, ఏ ఇంటిని కదిలించి చూడండి. ఒకడు మోటివేట్ స్పీచెస్ చెప్తూ ఉంటాడు. ఒకడు మీకు తెలుసా? ఎంబి పట్టాభిరామన్ ఒక ఆయన ఉన్నాడు, సాగర్ బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నాడు, చూసావా? ఒక ఆయన చూపించాను మీకు. ఆయన ఏమి లేని స్థితిలో నుంచే వచ్చాడు, తెలుసండి, ఏమి లేకుండా స్థితిలో వచ్చేసాడు. ఈరోజు అతను చెప్పేటువంటి ప్రతి మోటివేషనల్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, బిడ్డల్ని, యుక్త వయసులో ఉన్న యవన బిడ్డలు, కాలేజీలో అందరూ చాలా మంది చెప్తూ ఉంటాడు ఆయన. రాఘవేంద్ర ఏదో పేరు మీద ఉంటుంది, వీరేంద్రనాథ్, దానికి ముందు ఇంకేదో ఉంది, యండమూరి వీరేంద్రనాథ్, రైట్, యండమూరి వీరేంద్రనాథ్ కూడా చూడండి, యూట్యూబ్లో చదువు, అద్భుతంగా స్పీచ్ ఉంటుంది. ఇంతకీ ఏ లక్ష్యంతో పెంచాడరా పిల్లలను చూశాను. బాగా మాట్లాడతాడు, అందరిని అద్భుతంగా మోటివేట్ చేస్తాడు స్టూడెంట్స్ అందరినీ. ఇంతకీ ఏమి నేర్పుతాడో ప్రతి స్టూడెంట్ నాడు అడిగేది ఏంటో తెలుసండి, మీరు ఒకటి కిందికి వెళ్ళి ఉద్యోగం చేస్తారా, మీరే ఉద్యోగాలు ఇస్తారా? ఇది ఈ క్రమంలో వాడి కొడుకుని వాడు ఎలా పెంచాడో చెప్తాడు. ఈరోజు నా కొడుకు 3 కోట్ల రూపాయల ఇల్లు, పెద్ద స్విమ్మింగ్ పూలు, అంత అద్భుతంగా ఉంది, వాడు ఎంతో మందికి ఉద్యోగం కల్పిస్తున్నాడు, ఇది నా కొడుకు స్టేటస్. ఎందుకనేట నా కొడుకుని కన్నదే?
అంటే ఈ ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ప్రతి ఒక్కడు కూడా ఆలోచించేది ఏంటంటే, ఈ భూమి మీద వాడు బాగా చదువుకోవాలి, బాగా గొప్పోడైపోవాలి, కోట్లు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఆ తర్వాత చస్తే ఏంటనేది భవిష్యత్తు అని ఆ భవిష్యత్తు మీద ఇంతైనా ఆలోచన లేకుండా పెంచే అలాంటి ఎందుకండి లోకం. అందుకని ఈ ప్రపంచంలో వాడి విద్య కానీ, వాడి చదువు కానీ, వాడి మతం కానీ, వాడికి కుటుంబంగా నువ్వు ఎందుకు కట్టబడాలనే విషయం వాడికి అసలే తెలీదు. అందుకనే ఎంత పెద్ద మంచి మాటలు చెప్పేవాడు కానీ వారి జీవితాలలో ఎంతసేపు ఈ శరీరాల్లో బ్రతికున్నంత కాలం ఏం సంపాదించాలి, ఎలా బ్రతకాలి, ఎలా గొప్పవారైపోవాలి, ఇవే ఆలోచనలే తప్ప దేంట్లో గొప్పవారైపోవాలన్న వారికి స్పృహ ఆలోచన ఉండదు. లక్ష్యం లేని జీవితాలన్నీ, నిరీక్షణ లేని బ్రతుకులు అవి. అందుకని లోకరీత్యా మీరు ఎంతకాలం ఆలోచన చేసిన ఇలాగ ఉంటాయి. కానీ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు చెప్పాడు, కుటుంబంలో భార్యగా నువ్వు ఎలా ఉండాలో, బిడ్డగా ముందు నీ తల్లిదండ్రులకు బిడ్డగా నువ్వు ఎలా ఉండాలో రాయించాడు దేవుడు. పెళ్ళైన తర్వాత భార్యగా ఎలా ఉండాలో రాయించాడు. బిడ్డలకన్న తర్వాత తల్లిగా ఎలా ఉండాలో రాయించాడు. మనవులు మనవరాలు పుట్టిన తర్వాత అవ్వగా ఎలా ఉండాలో రాయించాడు. అలాగే తాతలను కూడా, పెద్ద పురుషుల కోసం కూడా. అర్థమైందండి? ఇలాగ నీ ముగింపు దశకి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని ముగించుకోవాలి, ఏ లక్ష్యంతో నీ జీవితాన్ని ముగించుకోవాలో రాయించాడు బైబిల్లో. ఎందుకు అన్ని విషయాలు రాయించాడనంటే, కుటుంబం కావాలనుకున్న కన్న తండ్రి అయిన దేవుడు ఆయనే గనుక, ఆయన పిల్లలు భూమి మీద పుట్టిన మనమందరం గనక, మనల్ని ప్రేమించేవాడు మన తండ్రే గనుక ఆయన మనం రాయించేస్తాడు. పక్కోడు ఎందుకు చెప్తాడండి మన మేలు కోసం? మన మేలు కోసం పక్కింటోడు చెప్తాడా? చెప్పడో. ఎవరు చెప్పేది? మన తండ్రే, మన తల్లే చెప్పగలరు మన మేలు కోసం. దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందండి? అందుకని గ్రంథంలో దేవాది దేవుని కుటుంబం కావాలి. ఆ కుటుంబమైన పిల్లలు భూమి మీద విశ్రింప చేయటానికే స్త్రీనిగా పురుషునిగా నిన్ను నిర్మించాడు భూమి మీద. అది వివాహ జీవితం ద్వారా మీ పిల్లల్ని కనాలి. ఆ పిల్లల పెంపకానికి సంబంధించి కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. రైట్, దాన్ని అలా ఉంచి కట్ చేద్దాం. కట్ చేసి ఏం చేస్తున్నాం అంటే, ఇంతకు దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు కానీ ఎలాంటి పిల్లలు కావాలని? ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఎలాంటి వారు కావాలండి ఆయన? ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుందో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఆయన సంకల్పం అంతా ఎఫెసీ పత్రికలో పెట్టేశాడు. చక్కగా 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుదాం నాయన. ఎట్లనగా, దేవుడు తన ప్రియుడైందంటే క్రీస్తునందు ఆ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన ఆ దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన ఇష్టానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్నందరినీ కూడా కుమారులుగా స్వీకరించటానికి, మనల్నందరినీ కూడా ముందుగా తన కోసం, ఎవరి కోసమట మర్చిపోకండి ఆయన, మనల్నందరినీ ముందుగా తన కోసం నిర్ణయించుకొని, గుర్తుపెట్టుకోండి, తన కోసం నిర్ణయించుకొని మనమందరము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఈ జగత్తుకు పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆ తండ్రి తన కుమారుడు క్రీస్తులో మనలందరినీ ఏర్పరచుకొనెను. నిర్ణయము, సంకల్పము, ఇదంతటి వెనకాల ఏంటంటే తనకు క్రీస్తు ద్వారా కుమారులు కావాలి. ఈ కుమారులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలట? పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని. ఎప్పుడు నిర్ణయము? జగత్తు పునాది వేయక మునుపు జరిగిన నిర్ణయం అది. అందుకని దేవుని సంకల్పములో స్త్రీ పురుషుడన్న భేదం లేదు. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధత, నిర్దోషత్వం. అదే క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు సంకల్పాన్ని చదవండి. ఎఫెసీ పత్రిక, రోమ పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది అదే విషయం. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారందరూ తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏమవడం కోసం? ఎవరి సారూప్యము గలవారవుటకు? తన కుమారునితో సారూప్యము గలవారవుట కంటే యేసు ప్రభు వారి స్వరూపం అంటే మీకు చెప్పాను. స్వరూపం అంటే దేవుని యొక్క క్యారెక్టరు. దేవుని క్యారెక్టర్ అంటే ఆయన లక్షణాలు.
ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, తండ్రి అయిన దేవునిలో ఉన్న ప్రేమ యేసుప్రభు వారిలో ఉందా లేదా? తండ్రి అయిన దేవునిలో ఉన్న త్యాగం యేసుప్రభు వారిలో ఉందా లేదా? తండ్రి అయిన దేవునిలో ఉన్న నిర్దోషత్వం ఈ ప్రభువులో ఉందా లేదా? తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి సత్యం, నీతి, న్యాయం, పరిశుద్ధత అన్ని క్రీస్తులో ఉన్నాయా లేవా? అందుకని ఆయన కోసం చెప్పాడు కొలసి 2:9 దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవుని వ్యక్తిత్వానికి పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కుమారుని ద్వారా మనతో మాట్లాడేనో ఆ కుమారుడు ఎవరో వివరిస్తున్నాడు చూడండి. ఆయన ఆ కుమారుని సమస్తానికి, ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తును సమస్తను వారసునిగా నియమించనో ఆ క్రీస్తు ద్వారానే పరమ తండ్రి ప్రపంచములను నిర్మించెనో ఆయన ఎవరు? ఆ క్రీస్తు ఆ మహాదేవుని మహిమ యొక్క తేజస్సును, ఆ పదం చూడండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి అని అన్నాడు చూడండి. ఏంటట? ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అంటే దేవుని వ్యక్తిత్వానికి అంతటికి పరిపూర్ణమైనటువంటి రూపం ఎవరో? యేసు ప్రభు వారు. ఇప్పుడు ఆయన కావాలని కోరుకున్న కుమార్తెలు, కుమారులు వీళ్ళందరూ కూడా ఎవరి రూపంలోకి రావాలని? క్రీస్తు ప్రభు వారి స్వరూపంలోకి రావాలని ఎప్పుడు నిర్ణయించాడో? జగత్తు పునాది వేయక మునుపు. అందుకనే భూమి మీద ఉన్నంత కాలమే మీరు స్త్రీలు పురుషులు, మీరు పురుషులు స్త్రీలుగా ఉన్నా సమస్య లేదు. కానీ ఇక్కడ మీరు ఏ రూపంలో ఉన్నా సరే మీరు దేవుని కొరకు భూమి మీద పిల్లల్ని కనాలి, మొదటిది. రెండవది, ఆ దేవుని యొక్క వ్యక్తిత్వంలో పరిపూర్ణతను భూమి మీద సాధించటమే ముఖ్యం. ఆయన కుటుంబం కావాలి. నువ్వు దేహాన్ని వదిలిపెడితే ఆయన కుమారుడువే. కనుకనే భూమి మీద దేహము నిర్మాణమే స్త్రీ పురుషులు. మళ్ళా చెబుతున్నాను, ఎందుకు అనంటే మీరు దేవుని కొరకు పిల్లలని కనడం కోసం మాత్రమే. ఇదే దేహముతో నీ స్థానం, నీ పరిస్థితిని బట్టి, నీ వయసును బట్టి వివిధ దశలుగా నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కుమారుడిగా ఎలా ఉండాలో చెప్పాడు. నాయన, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేయొద్దు, నీ తల్లిదండ్రుల మాట విను, నీ తల్లిదండ్రుల మాటకు లోబడు, నీ అధికారం అంతటి దేవుని వాక్యానికి అప్పగించుకో, ఎన్ని చెప్పేశాడండి. కుమారుడైన తర్వాత నువ్వు భర్త అవుతావు, భార్య అవుతావు. భార్యలారా చెప్పాడా చెప్పలేదా? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు భర్తలారా ప్రభువు అయిన క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్టు మీరు కూడా మీ భార్యలని. ఎంత బాగా చెప్పాడండి. పిల్లలకు చెప్పాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మమే. ఎవరికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పేశాడు. పెద్దలారా మీరు మీ పిల్లలకు మంచి ఉపదేశం చేసేవారై ఉండండి. వృద్ధ స్త్రీల కోసం చెప్పాడు తిమోతి పత్రికలో, తీతు పత్రికలోను. వృద్ధ స్త్రీలు కొండిగాండ్రును ఇంటింటి తిరిగేటువంటి వారై ఉండక వాళ్ళు ఏం చేయాలండి? యవన స్త్రీలకు మంచి ఉపదేశం చేయువారై. చెబుతాను తర్వాత అవన్నీ కూడా. ఏమండి, ముందుగా మీరు దేవుని సంకల్పంలో మీరు ఏమై ఉన్నారో, మీరు తనకు కుమార్తెలుగానే ఉన్నారు. దేహాన్ని విడిచిపెడితే మీరు కూడా దేవుని కుమారులే, రైట్? అంతేకాదు, మీరేం సాధించడానికి భూమి మీదకి ఉన్నారంటే మీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోనే కూడదు. మీ విషయమై, మనందరి విషయమై దేవునికి ఉద్దేశం ఏంటంటే మీరు పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి అని. ఏమై ఉండాలి? పరిశుద్ధులు, నిర్దోషులే ఉండాలి. ఇదే పరమ తండ్రి యొక్క ఉద్దేశం. మనమందరము కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? పరమ తండ్రి అయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం కోసం మాత్రమే మనం ఈ భూమి మీద పుట్టాం, దేవుని సంకల్పములో. అంతేగాని వేరే కారణమే లేదు ఇక్కడ స్త్రీ పురుషులుగా పుట్టడానికి భూమి మీద. మానవుని నిర్ణయాలే లేవు మన స్త్రీ పురుషులుగా పుట్టడం వెనకాల. జగత్తు పునాది వేయక మునుపు దేవుని యొక్క సంకల్పం. దేవునికి ఒక నిర్ణయం ఉంది, ఆయనకు కుటుంబం కావాలా. వారు ఎలాంటి వారు? పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి. వాళ్ళు ఎక్కడ పుట్టాలి? భూమి మీదనే పుట్టాలి. వారు సాధించవలసిందేంటి? పరిశుద్ధతని, నిర్దోషత్వాన్ని. ఈ క్రమంలో పరమ తండ్రి తమ పిల్లల్ని ఎలా చూసుకుంటాడో తల్లిదండ్రులైన వారు కూడా తమ పుట్టిన పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. ఇందుకోసమే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది. అద్భుతమైన ప్రణాళిక అండి దేవునిది, మహోన్నతమైనటువంటి సంకల్పం అయినది.
ఆయన సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడు కూడా మీ మీ బాధ్యతలను బట్టి మీరు ఎప్పుడు కూడా చీప్గా ఫీల్ అవ్వరు. ఏం జన్మరా ఇదని ఎప్పుడు అనుకోరు. పరిస్థితుల్లో కష్టాలు వచ్చాయనంటే అది మీరు సొంతంగా కల్పించుకున్నవి ఉంటే కానీ దేవుడు పెట్టిన కష్టాలు ఏవి ఉండవండి మనిషికి. దేవుడు అందరినీ ఒకే విధంగా చూడాలనుకున్నాడు. కానీ మనమే ఓవర్ యాక్షన్ చేసి పనికి మాలిన వాటన్నిటి కావాలని కోరుకొని అన్నిటి కోసం అర్రులు చాచి చేతులు చాచి పరిగెత్తుకొని లేనిపోని కష్టాలని లేనిపోని రోగాలన్నీ తెచ్చుకొని మోయలేని సమస్యలను భరించలేక ఏం బతుకురా నాయన ఇది అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరి పరిధిలో వాళ్ళు చక్కగా ఉండాలి. దేవుడు ఎవరికి నియమించిన హద్దులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. భర్త పని భార్య చేయకూడదు, భార్య పని భర్త చేయకూడదు. నమ్ముతారా నమ్మరా? భార్యను ఉద్యోగాన్ని పంపించి ఇంట్లో బాసనలు దోమండి పురుషులు. ఎత్తరలాగా ఎత్తరా చేయరా? అది బాగా చేస్తున్నాడు మా ఆయన కొందరు కాంపిటీషన్ మీరు కూడా అవమానం నేను. ఇంట్లో పురుషులు ఆడపిల్లలు చేసే పనులు చూస్తూ ఆడపిల్లలు ఉన్నారు అని అంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీ జన్మని మీ స్థితిని మీరు ఏం చేసుకుంటున్నారు? దిగజార్చుకుంటున్నారు అని అర్థం. అర్థమైందా లేదా? ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. పురుషుడు వాడి పని వాడు చెయ్యాలి, స్త్రీ ఆమె పని ఆమె చెయ్యాలి. దేవుడు ఎవరి నియమాన్ని ఎందుకు చేశాడు? ఎందుకంటే స్త్రీని ఎలా చేశాడో ఆయనకి తెలుసు, పురుషుని ఎలా చేశాడో ఆయనకి తెలుసు. ఎవరు ఏం చేయగలరో ఆయనకి బాగా తెలుసు. కుటుంబాన్ని పోషించి సంరక్షించుకో అని స్త్రీకి ఎప్పుడని చెప్పాడా దేవుడు? చెప్పాడా? మరి ఎవరు చెప్పాడు? నువ్వే ఆ బాధ్యత. ఎందుకని? నువ్వు బయటికి వెళ్ళగలవు, నీకు ధైర్యం ఎక్కువ, బలం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, అన్ని దేన్నైనా చేయగలిగిన సామర్థ్యం పురుషునికి ఇచ్చాడు. కాబట్టి కుటుంబం అంతటిని పోషించి సంరక్షించి పర్యవేక్షించే బాధ్యత ఎవరిది? పురుషుడిదే. కుటుంబంలో ఏ లోటు లేకుండా ఉన్నదానితో సమాధానంగా సమృద్ధి అయిన ఒక క్రమమైన విధానంలో తమ పిల్లల్ని కుటుంబాన్ని చక్కగా నడిపించుకోగల బాధ్యత, అదే కుటుంబాన్ని కట్టడం అంటే. ఆ బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? పురుషుడు దేశమంతా తిరిగి కోట్లు సంపాదించిన గాక, కానీ స్త్రీగా భూమి ఈ ఇంట్లోని పిల్లలను సరిగా పెంచుకొని కుటుంబాన్ని సరిగా కట్టలేదనుకో, దేనికి పనికిరావు ఆయన కోట్లు. అర్థమైందని ఆయన తమ్మిడికి పనికిరావు అవి. మొత్తం మీ చేతిలోనే ఉంది. నన్ను అడిగితే ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? బాగుండాలన్నా మీ చేతిలోనే ఉంది, నాశనం అవ్వాలన్నా. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఆరంభం. పసిబిడ్డలో ఎవరి చేతిలో ఉన్నారు? ఊహ తెలిసినంత వరకు ఎవరి చేతిలో ఉన్నారు? తల్లి చేతుల్లోనే. మీ ఒడిలో మీరు పాడే పాటలు, మీరు నేర్పే మాటలే మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. ఇక స్త్రీలను గురించి మాట్లాడుకుంటే బైబిల్లో వందల వచనాలు ఉన్నాయి మీ బాధ్యతలను గురించి తెలియజేయడానికి. అయినా నేను చెప్తున్నానంటే ఈ ప్రస్తుతానికి మీరు దేవుని సంకల్పంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రలు. దేవుని సంకల్పంలో స్త్రీ పురుషుడు అన్న వ్యత్యాసం లేదు. కానీ దేహంలో ఉన్నంతకాలం ఎవరి పనులు వాళ్ళు చేయటానికి కూడా దేవుడే నిర్ణయించాడు. కాబట్టి మేము కూడా సమానమే, కాబట్టి మేము కూడా సంఘాన్ని నడిపిస్తాం అనకూడదు. అర్థమైంది నాయనా? మరి అది కూడా చెప్పేశాడు దేవుడు గ్రంథంలో. ఏ విషయమైనా ముందు మన దగ్గర ఆరంభం అవ్వలేదు నాయన, గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఆరంభం అవ్వలేదు. ఆల్రెడీ కుటుంబాలు ఉన్నాయా భూమి మీద? ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ కుటుంబాల్లో దైవ నియమం ప్రకారం కట్టుబడిన ఉన్నాయి, దైవ నియమైన దాటేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాల్లో దేవుని నిర్ణయం ప్రకారంగా బ్రతికిన కుటుంబాలు ఉన్నాయి. కోట్ చేయి. ఆల్రెడీ భూమి మీద సంఘం స్థాపించబడింది. ఎప్పుడో ఆ సంఘం స్థాపించబడిన విధానం ఉంది కదా బైబిల్లో. ఆ సంఘాలను చూడండి. ఏ సంఘాన్నైనా ఏ స్త్రీనైనా నడిపించిందా? ఎడం చదివారా బైబిల్లో? అంటే ఒక ప్రామాణికత తెలియకపోతేనే ముందు వెనక పైన కింద కొట్టుకు పడి చచ్చేది. ప్రామాణికత తెలియనప్పుడే. అంతేనండి, ఇంకేమి తెలియదు. ప్రామాణికత మనం పెట్టకూడదు, కొత్తది ఆల్రెడీ గ్రంథంలో ఉంది. ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్ర యుగం ఉంది కదా, దేవుని ఆలయం ఉందా? యాజకులు ఉన్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్త్రీ అయినా యాజక ధర్మం జరిగించిందా దేవుని ఆలయంలో?
చేశారా? యాజకులుగా దేవుడు ఏ స్త్రీ అయినా నిర్మించాడా? అలాగని స్త్రీలు లేరా ఏంటి? ఉన్నారు. ప్రవక్త్రీలు ఉన్నారంటే దేవుని గురించి మాట్లాడగలిగిన సామర్థ్యం ఉంది వాళ్ళకి. కానీ సంఘం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ బాధ్యతలు వారికి ఇవ్వలేదు. చెప్తావా? సువార్త చెప్పు, అద్భుతంగా ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పే బాధ్యత నీకుంది. బట్ సంఘాన్ని నడిపించే అధికారం మాత్రం దేవుడు స్త్రీలకి ఎక్కడ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకున్న ఆయన, సువార్త చెప్పే బాధ్యత అందరిపై ఉంది, స్త్రీ పురుషుని భేదం లేదు. కానీ సంఘాన్ని నడిపించడం అని అంటే అందరినీ దేవుని వాక్యం అనే అధికారం తీసుకురావటం అని అంటే అది పురుషునికి ఇచ్చాడు. అది వాడు దానికి పురుషుడే తగిన వాడని నిర్ణయించాడు దేవుడు. అందుకని బైబిల్లో సంఘం ఉంది. ఆ సంఘం నుంచి విస్తరింపజేయబడుతుంది సంఘం. దాని నమూనాను అనుసరించి బ్రతకాలి. కానీ కొత్త నమూనా క్రియేట్ చేసేటట్టునైనా కొత్త పద్ధతులు పెట్టకూడదు కదా. ఎవరో మా పెద్దోడు చెప్పాడు, మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్తాడు, అవన్నీ పనికిరావు. నాకు 3 బిడ్డలు అని చెప్పే సంఘానికి, నాకున్న సంఘాలు 3 బిడ్డలు నియమించేసామనుకో, నాకు బాగానే ఉంటుంది, ఎవరికి బాగుండదు, దేవుడికి నచ్చదు. ఎందుకని? దేవుడి నిర్ణయానికి మనం లోబడాలా. మనం దేవుని వలన పుట్టిన వారం, దేవుని వలన బ్రతుకుతున్న వారం, తిరిగి దేవుని యొద్దకే వెళ్ళి మన గురించి మనం లెక్క చెప్పవలసిన వారం, తప్పించుకునేది కాదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. రైట్ నాయనా? కాబట్టి దేవుని సంకల్పంలో స్త్రీగా నువ్వెవరు అని అంటే దేవుని బిడ్డవే. దేవుని సంకల్పంలో స్త్రీ పురుషులకు పెద్ద వ్యత్యాసమేమీ లేదు. బాధ్యతల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓకే. ఈ తర్వాత దేవుడు తనకు కుటుంబం కావాలి. ఈ కుటుంబాన్ని కనడానికే భూమి మీద స్త్రీ పురుషుల నిర్మాణం భూమి మీద ఏర్పాటు చేశాడు. రెండవది, స్త్రీ పురుషులుగా సాధించవలసింది ఒకటి ఉంది. అదేమిటనంటే వ్యక్తిత్వం. ఏంటైనా ఏంటి ఆ వ్యక్తిత్వం? క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరూపం. అంటే మీరు చచ్చిపోయేలాగా ఎవరి స్వరూపం వచ్చేసి ఉండాలి మనలో? యేసు ప్రభువు వారి స్వరూపంతో చచ్చిపోవాలా. అందుకనే బిడ్డలు ఉన్నారా, బిడ్డలను కూడా అలాంటి లక్షణాలతో పెంచేసాడు. అందుకని యేసు ప్రభు వారు ఉన్నారు, శిష్యులను తమ బిడ్డలతో చూసుకున్నాడు సమానంగా. అవునా? ఎలా పెంచాడండి? కోపం వచ్చినప్పుడు గద్దించాడు, అల్ప విశ్వాసం ఉన్నప్పుడు గద్దించాడు, ప్రేమగా అన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఎంతగా ఎదిగిపోయారంటే వాళ్ళు యేసు ప్రభు వారి తర్వాత యేసు ప్రభు వారి పని అంతటిని కొనసాగించగలిగిన సమర్థవంతులుగా మారిపోయారు. పౌలు యేసు ప్రభు వారు దెబ్బలు తిన్నాడంటే పౌలు గారు ఏం తిన్నారంట? దెబ్బలు తిన్నారా? పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు. సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు అది ఆయన వంతు ఆయన చేసిపోయాడు. నా వంతు ఆ సంఘం కోసం నేను కూడా నా శ్రమలను సంపూర్ణం చేస్తాను అన్నాడు. అది జీవితం అంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన క్రీస్తు యొక్క సారూప్యాన్ని సాధించటమే స్త్రీ పురుషుల విషయాలలో దేవుని యొక్క సంకల్పము. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా మీకున్న కష్టాలను బట్టో బాధలను బట్టో మేము తక్కువగా చేయబడ్డాం, మమ్మల్ని దేవుడు ఇలా చేశాడు, వీళ్ళు అన్యాయం చేశాడని మాత్రం ఎప్పుడు స్త్రీమూర్తులు భావించారు. మీ మీద ఏదో జాలితో చెప్పట్లేదు ఈ మాట, సత్యమే అది. అర్థమైందండి? మిమ్మల్ని ఏదో బుజ్జిగించి మిమ్మల్ని పనిలో పెట్టడం కోసం ఆలోచించట్లేదు, సత్యం వింటున్నారు మీరంతే. ఓకేనా? రైట్ అండి. ఒక్క 5 నిమిషాలు అలాగా మీరు కిందికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళా వస్తే మిగతా విషయాలని భోజనం ముందు వరకు మళ్ళా చెప్పేసి భోజనం తర్వాత వెళ్దురు కానీ. ఓకేనా? చిన్న మాట ప్రార్థన చేసుకో. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ అపూర్వమైన అవకాశం కొరకు స్తోత్రాలు. సమాజంలో స్త్రీ పురుషులుగా ఎందుకు పుడుతున్నారో తెలియకుండా ఉద్యోగాలు, సంపద, ఆస్తి, వ్యర్థమైన క్షయమైపోయే వాటిని లక్ష్యంగా పెట్టుకొని బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో మీ సంకల్పాన్ని ఎరిగి జీవించడానికి తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నీ పిల్లల్ని సన్నిధి తీసుకొచ్చారు. మహిమ కలిగిన దేవుడు, మీరు మహాద్భుతమైన ప్రణాళిక చేశారు. మీరు ఏం నిర్ణయించారో దాన్ని సంకల్పించారో, సంకల్పించి దాన్ని భూమి మీద కొనసాగిస్తున్నారు. దానికి వేరుగా మేమేమీ తలంచరాదు, తలంచకూడదు కూడా. కనుక మీ సంపూర్ణమైన సంకల్పానికి సంపూర్ణ విధేయత చూపగల సహృదయాన్ని నీ పిల్లలైన మా అందరికీ దయచేయండి తండ్రి. మీ తలంపులను సంపూర్ణంగా ఎరిగిన బ్రతికిన వారు ఉన్నట్లు చూపించండి. శ్రద్ధతో ఆసక్తితో వచ్చిన బిడ్డలను కనికరించి వారి స్థితి, వారి బాధ్యత, మీ సంకల్పంలో వారి స్థానం ఏంటో వారు చక్కగా గుర్తించిన వారై
ఉన్నతమైన లక్ష్యంతో వారి జీవితాలు కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వండి. మరి కొన్ని సంగతులు ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాం. మీ ఆత్మ సహాయం దయచేయండి. మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికి వందనాలు. దయచేసి ఒక్క 5 లేక 10 నిమిషాలు మాత్రం మీకు అవకాశం ఉంది. అలా కిందికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చోండి.